గౌతమికి సర్ప్రైజ్ ఇద్దామని ముందే చెప్పలేదు. చూడు తను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఒక్క నిమిషం బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఎక్కడో చూశాను సార్, గుర్తు రావట్లేదు. సరిగ్గా గుర్తు చేసుకో. వీడిని ఖచ్చితంగా అశోకే పంపించుంటాడు. నన్ను చంపమని పురమాయించుంటాడు. హలో, ఏమైంది? చాలా దగ్గరలో ఉన్నాను సార్, జస్ట్ మిస్ అయ్యాను. ఇంకా ఎంత టైం పడుతుంది? ఇక ఎక్కువ టైం పట్టదు సార్. కేర్ఫుల్గా ఫాలో చేయి. ఈసారి నీ నోటి నుండి నాకు నెగిటివ్ ఆన్సర్ రాకూడదు. ఎస్ సార్. ఓకే, బాయ్. డెస్టినేషన్ దగ్గర పడిందన్నమాట.
డ్రీమ్ నెరవేరబోతుంది. ఎస్, ఓకే, లంచ్ తర్వాత ఫర్దర్ మ్యాటర్స్ డిస్కస్ చేద్దాం. సార్, మేడం గారు లంచ్ పంపించారు. ఏం చేస్తున్నారు? డిస్టర్బ్ చేశానా? I love you. Have a nice day. హలో, క్యారియర్ అందిందా? ఆ, ఆ, బిజీగా తిరుగుతున్నారు కదా, ఒళ్ళు వేడి చేస్తుందని చల్లగా పెరుగన్నం పంపించాను. సరే. చూసారా? మీకు అందిందో లేదో అన్న అనుమానంతో చేయలేదు. మీ వాయిస్ వినాలని చేశాను. ఈవినింగ్ త్వరగా ఇంటికొచ్చేస్తారా? ఆ, ఆ, అది ఉంటాను. ఆ, వెయిట్ చేస్తూ. మీ ఆవిడికి మీరంటే చాలా ప్రేమ అనుకుంటాను సార్. ఆ. మీరెంతో లక్కీ సార్. అదేదో ఫోన్ నెట్వర్క్లా మీరెక్కడున్నా మేడం గారు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటారు. సారీ సార్, లంచ్ చేయండి. ముందు మీరు లంచ్ చేయండి సార్, తర్వాత వచ్చి కలుస్తాం. ఓకే. బావగారు, మీరు నా ఇంటికి రండి. రండి బావగారు, రండి బావగారు. పూరి గుడిసెకి పరమశివుడు వచ్చినట్టుంది. ఈరోజు నిజంగా నాకు చాలా పెద్ద పండుగ. కూర్చోండి బావగారు. ఏం తీసుకుంటారు బావగారు? కూర్చో. నేను మీ ముందు కూర్చోవడం, మాట్లాడాలి. కూర్చో. మీలాంటి పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం. సరే, చెప్పండి బావగారు. సడన్ గా ఈయన ఎక్కడికి వచ్చారేంటి? వార్నింగ్ ఇవ్వడానికా, వార్మప్ చేయడానికా? ఈ ఊరు రైతులను కలిశారు. ఆ అమాయకులకు డబ్బా చూపించి వేలుముద్దులు వేయించుకుని వాళ్ళ భూములు లాక్కున్నావంట. ఏవేవో ప్రాజెక్ట్స్ పెడతానని వాళ్ళకి ఫాల్స్ మాటలు చెప్తున్నావంట.
నువ్వు మారావనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చావు అన్నమాట. అయ్యో అలాంటిదేం లేదు బావగారు. పేదవాళ్ళకి అన్యాయం చేస్తే తనాపరా భేదం కూడా చూడు. నాకు తెలీదా చెప్పండి. నిన్నేమనుకుండా వదిలిపెట్టింది నువ్వు మారడానికి మాత్రమే, జనాన్ని మోసం చేయడానికి కాదు. ఇంటిని మోసం చేస్తే ఊరుకున్నానని ఊరును మోసం చేయకు. వదిలిపెట్టను. లేదు బావగారు, గతంలో చెప్పుడు మాటలు విని తప్పులు చేశాను. నాలో పశ్చాత్తాపం రావడం వలన పాప ప్రక్షాళన చేసుకుంటున్నాను. నువ్వు మారితే అది నీకే మంచిది. నీ వల్ల ఎవరు చెడు జరిగినా నీ ప్రాణం తీస్తాను. నా మీదొట్టు బావగారు, నేను మారాను. దయచేసి నన్ను నమ్మండి. ఇక మీదట నా వలన ఏ హాని జరగదు. నా కాళ్ల కింద పడి చీమ చచ్చిపోయినా మీ కాళ్ల మీద పడి నేను చచ్చిపోతాను. మీకు తెలియందే ఉంది బావగారు, ఒకసారి తప్పు చేస్తే జీవితాంతం తప్పుడు మనిషిగానే చూస్తుంది ఈ సమాజం. ఇలాంటి కంప్లైంట్స్ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటాయి. మీరు పెద్ద మనసు చేసుకుని నన్ను అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం ఎలా చూసినా నువ్వు మాత్రం పాజిటివ్గానే చూడు. నువ్వు మంచిగా మారిన రోజున ఈ సమాజం కూడా నీ పట్ల మంచిగా మారుతుంది. అలాగే బావగారు. గుడ్ లక్. ఏమైంది గౌతమి? ఏం లేదక్క. ఒంట్లో బాగుందా? బాగుంది. బాగుంది కదా? నా పరిస్థితే ఏమీ బాగోలేదు. ఏమైందక్క? ఊరికే కంగారు వస్తోంది. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, బాబొస్తున్నాడు కదా. ఒకటా రెండా ఎన్ని పనులు చేయాలి, కాళ్ళు చేతులు అస్సలు అడ్డం లేదు. ఏది మర్చిపోయినా అది మర్చిపోయానే అని బాధపడాలి. ఎవరికి చెప్పుకోను? ఓ మాట అడుగుతాను, నువ్వేమనుకోగా? ఏంటక్క? రేపు బాబొచ్చాక వాణ్ణి నేను చక్కగా బాగా చూసుకుంటానని నీకు నమ్మకం ఉందిగా? చెప్పు గౌతమి, ఉందా లేదా? అందరికన్నా ఎక్కువ నమ్మకం నీ మీదే ఉందక్క. అమ్మయ్యా, నమ్మకం ఉంది కదా. నాకిప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది గౌతమి, చాలా హ్యాపీగా ఉంది. ఇదే మాట నువ్వు ఆయనతో చెప్తావా? నాకక్క మీద పూర్తి నమ్మకం ఉంది. బాబు నక్క బాగా చూసుకుంటుంది, ఏ లోటు రానివ్వదు, కళ్ళల్లో పెట్టుకుని ప్రాణంలో ప్రేమిస్తుంది అని చెప్పు. మంచి టైం చూసి చెప్పు, సరేనా? రే కన్నా, నా మీద గౌతమ్కి నమ్మకం ఉంది. బయటకొచ్చాక నువ్వు నేను కలిసి ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి, సరేనా? ఊకొట్టాడా? తలూపాడా? ఇదే టెన్షన్ అమ్మా నాకు. ఇప్పుడు తీరింది, నువ్వు రెస్ట్ తీసుకో, నేనొస్తానే. రోజులు దగ్గర పడే కొద్దీ అక్కకి ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. తన ఆలోచన అంతా బిడ్డ గురించే తప్ప నా గురించి కాదు. అయినా చనిపోయే వాళ్ళ గురించి ఆలోచించే ఉపయోగమే ఉంది. వచ్చే సంతోషం
అందరికీ కావాలి. పోయే బాధ ఎవరికి అక్కర్లేదు. ఇంకొక రోజు తగ్గిపోయింది. ఇంకొన్నాళ్ళే నువ్వు ఒట్టిగా ఊగేది. బాబొచ్చాక వాడితో ఊగుదు గాని. హ్మ్? ఏంటి బోర్ కొడుతోందా? డోంట్ వరీ, తొందరలోనే మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు. వాడొచ్చాక మీకు తీరికే ఉండదు. మీకు కూడా బోర్ కొట్టదు. అందరూ కలిసి హ్యాపీగా ఆడుకోవచ్చు. బోల్డ్ అంత అల్లరి చేయొచ్చు. సరేనా? నీకోసం ఇంతమంది ఎదురు చూస్తున్నాను రకన్నా. నువ్వు త్వరగా రామ్మా. నీకోసం మేము ఇంతలా ఎదురు చూస్తుంటే ఎంతకీ కాలం కదలదేంటి? ఈ రోజులు ఇంత పెద్దగా ఎందుకుంటాయో ఏంటో. త్వరగా రాత్రి అవ్వదు, రాత్రి అయితే పగలవ్వదు. ఆఖరికి గడియారం కూడా స్లోగానే నడుస్తుంది. చకచక టైం పరిగెత్తేస్తే బాగుంటుంది కదూ. అయినా తప్పంతా నీదేరా. నీకోసం ఇంతమంది వెయిట్ చేస్తుంటే నువ్వు త్వరగా రావచ్చు కదా. ఈ అమ్మ, ఈ బొమ్మలు, ఆ ఉయ్యాల అందరం నీకోసం బెంగ పెట్టేసుకున్నాం. నువ్వు రాగానే మేమందరం కలిసి నిన్ను ఆట పట్టించి ఏడిపించేస్తాం చూడు. అరెరే, ఏడవక్కన్నా, నేనే ఏడిపించను. ఊరికే అన్నాను. నా బంగారు కొండ, నేను నిన్నెందుకు ఆట పట్టిస్తాను? ఊరుకోరా. మా నాన్న కదూ, మా బుజ్జు కదూ, చిన్ని నాన్న, చిట్టి తండ్రి. నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరురా. నా నుంచి నిన్నెవ్వరూ లాగేసుకోలేరు. సరేనా? నమస్తే అమ్మా. రండి రండి. కూర్చోండి అత్తయ్య. ఎలా ఉన్నారు మీరు? మీ ఆరోగ్యం బాగానే ఉందా? మీరెంత శ్రమపడి వచ్చుండకపోతే ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. కూర్చోండి అత్తయ్య. కళ్యాణి ఎక్కడ బాబు? నిజం చెప్పు బాబు, కళ్యాణి ఏమైంది? మనసు బాగోలేదు, గుళ్ళు తిరిగొస్తానంటే తీర్థయాత్రలకు పంపించాను అత్తయ్య గారు. తనను చూడడం అదే ఆఖరు. మళ్ళీ చూడలేదు. తన కోసం తిరగని ఊరు లేదు, వెతకని గుడి లేదు. ఆఖరికి మనుషులను కూడా పెట్టి వెతికించాను. తన జాడ తెలియలేదు అత్తయ్య గారు. తను ఏమైందో, ఎక్కడుందో, ఎలా ఉందోనని చాలా బెంగగా ఉంది అత్తయ్య. మీకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. తను ఒకసారి కనిపిస్తే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనుంది. నాకు ఆ అవకాశం భగవంతుడు కల్పిస్తాడో లేదోనని చాలా భయంగా ఉంది. బాధపడకు బాబు, నీ మనసు మారింది.
మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు.